హలో ఎవ్రీవన్. కానీ మన వీడియోస్లో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం కదా. సో ఒక 5 మినిట్స్ వీడియో చూడడానికి స్పెండ్ చేయండి. న్యూ ఇయర్లో మీ ఇంగ్లీష్ని మరింత ఇంప్రూవ్ చేసుకుని మాట్లాడడానికి ట్రై చేయండి. ఇక వీడియో విషయానికి వస్తే ఈరోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ అలాగే అడ్వాన్స్డ్ వొకాబులరీ ఉపయోగించి ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకుందాం. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, అతను ఉన్నంతకాలం వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు. యాజ్ లాంగ్ యాజ్ హీ వాస్ హియర్ హీ డింట్ లెట్ దెమ్ లివ్ ఇన్ పీస్. నెంబర్ 2, మీరు ఇప్పుడు నన్ను మాట్లాడనిస్తారా లేదా? విల్ యూ లెట్ మీ స్పీక్ నౌ ఆర్ నాట్? ఈ వీడియోలో మీకుండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, అతను రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నెంబర్ 2, మీకు అతనితో ఏం పని? సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ముందుగా కొన్ని అడ్వాన్స్డ్ మీనింగ్స్ చూద్దాం. అట్ ఏ గ్లాన్స్ అంటే చూడగానే లేదా ఒక్క చూపులోనే అనే అర్థం వస్తుంది. ఏదైనా విషయం చూసి అర్థం చేసుకోవడాన్ని తెలియజేస్తుంది. అలాగే ఏమీ ఆలోచించకుండా కేర్ఫుల్గా చూడకుండా అర్థం చేసుకోవడం లేదా గుర్తించడంని తెలియజేస్తుంది. బాగా అర్థం అవడం కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నేను ఆమెని చూడగానే ప్రేమలో పడ్డాను. సో కొంతమంది అబ్బాయిలు ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా. అట్ ఏ గ్లాన్స్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. అట్ ఏ గ్లాన్స్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. ఒక్క చూపులోనే అతని స్వభావం ఏంటో అర్థమైంది. అట్ ఏ గ్లాన్స్ ఐ అండర్స్టూడ్ హిజ్ నేచర్. ఒక్కసారిగా అంతా మారిపోయింది. అట్ ఏ గ్లాన్స్ ఎవ్రీథింగ్ చేంజ్డ్. ఇక్కడ బేసిక్ ఇంగ్లీష్ అప్లై చేసుకోవాలనుకుంటే ఆల్ ఆఫ్ ఏ సడన్లీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేర్చుకునేది అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ కదా. నన్ను చూడగానే ఆమె గుర్తుపట్టింది. అట్ ఏ గ్లాన్స్ షీ రికగ్నైజ్డ్ మీ. అతను ఆమెని కళ్ళతోనే అంచనా వేశాడు. సో కొంతమంది ఏం మాట్లాడకుండానే కళ్ళతోనే అంచనా వేస్తుంటారు కదా. హీ అసెస్డ్ హర్ అట్ ఏ గ్లాన్స్. నెక్స్ట్ వన్, బెంట్ ఆన్ అంటే నిర్ణయించుకోవడం లేదా కంకణం కట్టుకోవడం అంటూ ఉంటారు కదా. అంటే చేతికి కట్టుకునే కంకణం కాదండి. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఆమె నన్ను ఇబ్బంది పెట్టాలని కంకణం కట్టుకుంది. షీఈస్ బెంట్ ఆన్ ట్రబ్లింగ్ మీ. అతను నా పనికి ఆటంకం కలిగించాలని కంకణం కట్టుకున్నాడు. హీఈస్ బెంట్ ఆన్ హిండరింగ్ మై వర్క్. హీఈస్ బెంట్ ఆన్ హిండరింగ్ మై వర్క్. వాళ్ళు నా తప్పులు ఎత్తి చూపాలని నిర్ణయించుకున్నారు. దే ఆర్ బెంట్ ఆన్ ఫైండింగ్ మై ఫాల్ట్స్. ఇప్పుడు కొన్ని తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ చూద్దాం. జనరల్గా ఈ సెంటెన్సెస్ పని లేదా సంబంధాన్ని తెలియజేస్తాయి. నీకు నాతో ఏం పని? వాట్ బిజినెస్ హ్యావ్ యూ విత్ మీ? వాట్ బిజినెస్ హ్యావ్ యూ విత్ మీ? ఆమెకి వాళ్లతో ఏం పని అని అడగాలనుకుంటే వాట్ బిజినెస్ హ్యాస్ షీ విత్ దెమ్ లేదా వాట్ ఈజ్ హర్ బిజినెస్ విత్ దెమ్. అతనికి మనతో ఏం పని అని అడగాలనుకుంటే వాట్ బిజినెస్ హ్యాస్ హీ విత్ అస్ లేదా వాట్ ఈజ్ హిస్ బిజినెస్ విత్ అస్. ఇక్కడ మనం చేస్తున్న క్వశ్చన్లో ఎండ్ ఆఫ్ ద పార్ట్లో ఆబ్జెక్ట్స్ని మార్చుకోండి సరిపోతుంది. అంటే మీ దెమ్ అని ఉన్నాయి కదా, అవి మార్చుకోండి, ఈజీగా మాట్లాడచ్చు. మీకు ఇక్కడ ఏం పని? వాట్ ఆర్ యూ అప్ టు హియర్? వాట్ ఆర్ యూ అప్ టు హియర్? మీరు ఇక్కడికి ఏం పని మీద వచ్చారు? వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ విజిట్ హియర్? వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ విజిట్ హియర్? లేదా ఇలా కూడా అడగచ్చు. వాట్ బ్రింగ్స్ యూ హియర్? వాట్ బ్రింగ్స్ యూ హియర్? మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? వై డిడ్ యూ హ్యావ్ టు గో దేర్? ఇలా కూడా చెప్పచ్చు. వాట్ మేడ్ యూ గో దేర్? వాట్ మేడ్ యూ గో దేర్? వాట్ వాజ్ ద నీడ్ ఫర్ యూ టు గో దేర్? వాట్ వాజ్ ద నీడ్ ఫర్ యూ టు గో దేర్? సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక అడ్వాన్స్డ్ మీనింగ్ చూద్దాం. ఆల్ సెట్ టు సిద్ధంగా ఉండడం. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నేను అక్కడ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్
ఆల్ సెట్ టు వర్క్ దేర్. ఐఎమ్ ఆల్ సెట్ టు వర్క్ దేర్. నేను ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ ఆల్ సెట్ టు ఫేస్ ద ఇంటర్వ్యూ. అతను పెళ్లికి సిద్ధంగా ఉన్నాడు. హీఈస్ ఆల్ సెట్ టు మ్యారీ. వాళ్ళు బిజినెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దే ఆర్ ఆల్ సెట్ టు డూ బిజినెస్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే. అతను రావడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. బేసిక్ ఇంగ్లీష్ చాలామంది బాగానే మాట్లాడుతూ ఉంటారు. కానీ మీకు ఇంగ్లీష్ ఎంత బాగా వచ్చు అనేది మీరు ఉపయోగించే మీ వొకాబులరీని బట్టి మీ వర్క్ ప్లేస్లో మిమ్మల్ని జడ్జ్ చేస్తుంటారు. మీరు ఎంత హైఫైగా మాట్లాడితే అంత తోపు అనుకుంటారు మిమ్మల్ని, కాదా? సో గైస్, దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. If you like my video, please do like, share and subscribe and press the bell icon button. And don't forget to post your valuable comments.